గుడ్ మార్నింగ్ డాడీ. హాయ్ నాన్న, హ్యాపీ బర్త్డే రా. తమ్ముడు హ్యాపీ బర్త్డే రా. ఏంట్రా? ఈరోజు నా బర్త్డే కదా డాడీ. బర్త్డే గిఫ్ట్గా బైక్ కావాలి. తమ్ముడు బయటికి వెళ్ళి చూడరా. డాడీ చాలా థ్యాంక్స్ డాడీ. అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఒక రౌండ్ వేసుకొని వస్తాను. జాగ్రత్త నాన్న. బైక్ తొక్కేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం మన బాధ్యత. ఓకే అన్నయ్య. ఈరోజు మా వాడి బర్త్డే, ఫుల్గా పార్టీ ఉంటుంది. మామ ట్రీట్ ఎదురా. పదరా వెళ్దాం. బండకు పిల్లి ట్రీట్కి వెళ్దాం. చూడండి సార్, మనల్ని చూసి హెల్మెట్ పెట్టుకున్నాడు. రికార్డ్స్ చూపించు. చూడు నాన్న, పైన నుండి తప్పించుకోవడానికి హెల్మెట్ కాదు, హెల్మెట్ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి. అది నీ బాధ్యత. సారీ సార్. బైక్ తొక్కేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం మన బాధ్యత. చూడు నాన్న, పైన నుండి తప్పించుకోవడానికి హెల్మెట్ కాదు, హెల్మెట్ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి. అది నీ బాధ్యత. ఇచ్చాపురం ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి. ఎవరైతే ద్విచక్ర వాహన చోదకులు ఉంటారో వాళ్ళు విధిగా తప్పనిసరిగా కూడా వారి యొక్క టూ వీలర్స్ రైడ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించకపోతే జరిగే అనర్థాలన్నీ కూడా మేము మీకు చూపించాము. అలాగే బయట మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ రకరకాల మంది చాలామంది
హెల్మెట్స్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లో చనిపోయే అంశాలు ఏవైతే కూడా మీకు కొన్ని తెలిసి ఉంటాయి. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏవైతే రోడ్డు ప్రమాదాలు ఉన్నాయో ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి ఎక్కువగా హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోయే పరిస్థితి వస్తుంది. ఆ వ్యక్తి స్లోగా వెళ్ళినా కూడా స్పీడ్ బ్రేకర్ దగ్గర కానీ టర్నింగ్ దగ్గర కానీ ఎక్కడే స్కిడ్ అయినప్పుడు కానీ జారి పడిపోయేటప్పుడు, అంటే స్లోగా వెళ్ళినా ఫాస్ట్గా వెళ్ళి పడిపోయినప్పుడు తలకి ఈ యొక్క శిరస్త్రానం ఏదైతే హెల్మెట్ ఉందో ఆ హెల్మెట్ ఉంటే ఖచ్చితంగా బతికేవాళ్ళు. ఎందుకంటే రెగ్యులర్గా మేము చూస్తున్నాం నేషనల్ హైవే మీద, మన స్టేట్ హైవే మీద కూడా మొన్న ఒక భార్యాభర్త ఇద్దరు కూడా డ్రైవ్ చేసుకు వెళ్తుండగా భర్త ఆ గ్యాస్ కంపెనీ ఎదురుగా ఏదైతే ఉందో హెచ్పి గ్యాస్ కూడా ఎదురుగా స్పీడ్ బ్రేక్ ఉండడం వల్ల ఆ భర్త స్లోగా అక్కడ బ్రేక్ వేయడం వల్ల ఆమె బ్యాక్ని కూర్చుంటప్పుడు ఆయన యొక్క సిల్క్ శారీ అవడం వల్ల ఆ యొక్క సీటు మీద జారి పడిపోయి హెడ్ ఇంజరీ చనిపోయింది. ఆయన స్లోగా వెళ్ళినా కూడా అక్కడ ఆ వలనబుల్ పాటు కాబట్టి చనిపోయింది. అలాగే ఈ మధ్య జరుగుతున్న రోడ్డు యాక్సిడెంట్లో కూడా మన ఒక 65 సంవత్సరాల స్త్రీ చనిపోయింది. అంతకుముందు కూడా హైవే మీద ఒక అతను హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోయినాడు. హెల్మెట్ మాత్రం పక్కాగా కూడా ప్రాణం నిలబెడుతుంది, అందులో మీకు ఎలాంటి సందేహం లేదు. ఈ ఒక చిన్న విషయం వల్ల మనిషి ప్రాణం పోవడం అనే కాదు, మనిషి ప్రాణం పోయిందనే కాకుండా తన యొక్క ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ, తన ఆధారపడ్డ ఫ్యామిలీ రోడ్డు మీద వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది. కనుక హెల్మెట్కి ఎంత ప్రాధాన్యత ఉందనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. విధిగా మీరందరూ కూడా ధరించాలని ఇచ్చాపురం పోలీస్ తరఫున నా యొక్క విజ్ఞప్తి. ఇంకో విషయం ఈ సందర్భంలో మీతో నేను ప్రస్తావించాలి. ఇచ్చాపురం సంబంధించి యువతలో ప్రజలకు ఏదో చేద్దాం, మన వంతు ఈ రోడ్డు ప్రమాదాల నివారణ సంబంధించి వాళ్ళకి తగు సూచనలు ఇద్దామనే సందర్భంలో రాజేష్ పండా మరియు అతని మిత్ర బృందం మన ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ అయితేనేమి, ఈరోజు హెల్మెట్స్ మీద ప్రమాదాలు ఎలా నివారించవచ్చు, హెల్మెట్స్ వల్ల ఎలాగా జీవితాలు సేవ్ అవుతాయి అనే దాని మీద కూడా వీళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా వీరు మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ తయారు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అవి ఉండే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా పోలీసు వారికి ఈ విధమైన సహాయ శాఖలు అందించడంలో ముఖ్య పాత్ర పోషించిన రాజేష్ పండా వాళ్ళ మిత్ర బృందాన్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.